హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. అందరికీ హ్యాపీ హోలీ. మేమైతే ఇలా హోలీ చాలా సింపుల్గా హోలీ సెలబ్రేషన్ చేసుకున్నామండి మా మనవడితో. ఈసారి అయితే మా మనవడితో చేసుకున్నాము. బిస్కెట్స్ అండి, ఇవి బిస్కెట్స్ పిల్లలకు, చిన్నపిల్లలకి మాల, హోలీ మాల చేసి రెడీ చేసి పిల్లలకి మెడలో వేయాలి. మేమైతే ఈ బిస్కెట్స్ తీసుకొచ్చుకొని మేమే ఇంట్లో రెడీ చేసుకుంటామండి. బయట అయితే కొనుక్కొచ్చుకోము. మేము ఎప్పుడైనా సరే బిస్కెట్స్ తీసుకొచ్చి మా పిల్లలకి, చిన్న పిల్లలకి అందరికీ వేస్తూ ఉంటాం. ఈసారి అయితే మా మనవడికి వేసాము. చూడండి ఫ్రెండ్స్, ఈ బిస్కెట్స్ అయితే బేకరీలో దొరుకుతాయి, బయట ఎక్కడైనా షాపులలో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. అవి మాలలు అనేటివి రెడీ చేసి అమ్ముతూ ఉంటారు, కానీ అవి అంత బాగా అనిపించవు. మనం ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలకి తిన్నా కూడా వాళ్ళకి ఏం కాదు. అవైతే ఎన్ని రోజుల బిస్కెట్స్ మనకు తెలియదు. ఇవైతే చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ హోలీ మాల ఎందుకు వేయాలంటే ఫ్రెండ్స్, మీరైతే మీ పిల్లలకి వేస్తారో వేయరో నాకైతే తెలియదు, కానీ మేమైతే వేస్తామండి. ఎందుకంటే ఇలా మాల చేసి మెడలో వేస్తే పిల్లలకి ద్రోహం ఏమైనా ఉన్నా కూడా, ఇప్పుడు దృష్టి తగులుతుంది అంటారు ఆ దృష్టి అనేది పోతుందండి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ మాల వేస్తేనే నెగిటివ్ ఎనర్జీ పోతుందా అని మీరు అనుకోవచ్చు. అట్లనే ఏం లేదు. అయితే పూర్వకాలం నుండి వచ్చే పద్ధతేనండి ఇది ఫ్రెండ్స్. ఈ మాల చూడండి, నేనైతే మాలనైతే ఎలా రెడీ చేశానో. ఇదైతే పూర్వకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు అప్పుడైతే మనకి ఈ మాలలన్నిటి ఒక కొబ్బరి కుడుక మధ్యలో గుచ్చి అటు సైడ్ ఇటు సైడు ఖర్జూర పండ్లు, పచ్చిసాలు అవి కుచ్చి పిల్లల మెడలో వేసేదండి. ఇప్పుడైతే మనకు ఆ పచ్చిసాలు చిలుకలు అంటారండి, తీర్థయాత్రలలో దొరుకుతాయి చూడండి. అవి అనేటివి ఇప్పుడు మనకు దొరకట్లేదు, అయినా అవి వేయట్లేరు. ట్రెండ్ అంతా మారింది, కల్చర్ మారింది కాబట్టి బిస్కెట్స్, చాక్లెట్స్తో రెడీ చేసి వేస్తారన్నట్టు. పిల్లలకి వేస్తే మాత్రం మనకి మంచిది. మాకు ఆనవాయితీ లేదు, మేము వేయము అనేసి అంటారండి. అట్లాంటిది ఏం లేదు, ఆనవాయితీతో సంబంధం లేదు. ఇది ఎవరికైనా వేయచ్చు. చూడండి, మా మనవడికైతే నేనైతే ఈసారి ఈ మాల వేసానండి. మా మనవడు చిన్న అబ్బాయి అండి, చాలా చిన్నగా ఉన్నాడు. 2 months కంప్లీట్ అయ్యి 3 months రన్నింగ్ అవుతుంది. చూడండి, నేనైతే మనవడికి ఆ మాల అయితే రెడీ చేసి వేశాను. మీరు కూడా మీ పిల్లలకు వేశారో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మాల అయితే వేస్తున్నాను. మనం మాల వేసుకుంటూ వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలండి. గ్రహ దోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ ఏమైనా ఉంటే అన్నీ పోవాలి. దేవుడా, మంచి ప్రయోజకులు కావాలి. ఫస్ట్ టైం కదా మా మనవడికి. ఇప్పుడైతే చాలా చాలా ఆశీర్వాదాలు ఇచ్చైతే వేసామండి. చాలా దీర్ఘాయుష్గా ఉండాలి అని బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.